నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 27, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:59. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ దశమి. దశమి తిథి సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 4:26 సెప్టెంబర్ 27 శుక్రవారం సాయంత్రం 4:19 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమి రోజు ఒంటిపూట చేయవలసి ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం సెప్టెంబర్ 28 శనివారం తెల్లవారితే 4:46 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం పూర్తిగా పుష్యమి నక్షత్రం ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం శివ రాత్రి 11:32 వరకు, తదుపరి సిద్ధ. కరణం విష్టి మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:04 వరకు, తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 12:14 మధ్యాహ్నం 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 మధ్యాహ్నం 1:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుందండి. గుళిక కాలం ఉదయం 7:42 ఉదయం 9:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:33 తెల్లవారితే 5:21 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:28 రాత్రి 8:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, మహాలయ పక్షం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అని ఇన్స్టా పేజ్లో మీరు కామెంట్ అనేది అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, గణేష్ని వాహనం ఏమిటి? మూషికమండి. అదే ఎలకు కూడా. దానికి చాలామంది అయితే జవాబు చెప్పారు కరెక్ట్గా. మరి ఇదే ప్రశ్న మీ పిల్లలు మరి మీ కుటుంబ సభ్యులు కూడా అడగండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు హస్తాకర్త ప్రారంభం సాయంత్రం 4 ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు లేవండి. మరియు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వర్ధంతి ఈరోజు. మరియు రాజా రామ్మోహన్ రాయ్ గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు నటుడు నగేష్ గారి జయంతి ఈరోజు, కమేడియన్ మాట. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, బంగారం కొనుగోలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి మరియు బారసాలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ల స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అదేవిధంగా దేవీ నవరాత్రుల పూజా సమయాలు, అమ్మవారి అలంకరణలకు సంబంధించి వీడియో చేశానండి. ఈరోజు కొత్తగా మనం అమ్మవారి పూజ చేసుకునే ముందు రోజు ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సామాగ్రి, పూజా సామాగ్రి ఏంటి, నేనైతే పూజకి ఏ కొత్త సామాన్లు, ఇత్తడి సామాన్లు ఏంటి కొనుక్కున్నాను, ఇలాంటివన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా పూజలు చక్కగా చేసుకోవాలి మేము
నవరాత్రులు అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూడండి. మరి అదేవిధంగా మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు చేయవలసిన విధి విధానాలు, ఈ పక్షంలో చేయవలసిన విధి విధానాలు, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. మరియు సూర్యగ్రహణం మనకి అక్టోబర్ 2 వస్తుంది. దాని టైమింగ్స్ కూడా ఇచ్చాను, మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. సూర్యగ్రహణం వల్ల ఏ ఏ రాసులకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ రాసులు ఏంటి, వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటి అనేవి కూడా నేను వీడియో చేశానండి. చూడండి, తప్పకుండా ఎవరికైనా అవసరం అవుతుంది. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.